శరీరంలో ఏర్పడే గడ్డల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుందో మీకు తెలుసా? మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఆయుర్వేదంలో శరీరంలో ఏర్పడే వివిధ రకాల కణితులు లేదా గడ్డలను గ్రంథి, అపచి, అర్బుదం అని పిలుస్తారు. వీటి మధ్య ఉన్న తేడాలను సుశ్రుత సంహితలో చాలా స్పష్టంగా చెప్పబడింది. గ్రంథి అనేది సాధారణంగా చిన్న, గుండ్రని, ఉబ్బెత్తుగా ఉండే వాపు. ఇది వాత, పిత్త, కఫ లేదా కొవ్వు దోషాల వల్ల కండరాలు, రక్తం, కొవ్వు కణజాలాలు చెడిపోయినప్పుడు ఏర్పడుతుంది. ఇది నార్మల్ గడ్డే కానీ క్యాన్సర్ కాదు. అయితే నొప్పి, రంగు, స్పర్శను బట్టి ఇది ఏ దోషం వల్ల వచ్చిందో తెలుసుకోవచ్చు. అపచి అనేది మెడ, చంకలు, దవడ వంటి ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఉసిరికాయ గింజలంత పరిమాణంలో ఏర్పడే గడ్డలు. ఇవి కొవ్వు, కఫం వల్ల వస్తాయి. ఇవి కదలవు, నొప్పి తక్కువగా ఉంటుంది, దురద ఎక్కువగా ఉంటుంది. పగిలిన తర్వాత మళ్లీ కొత్తవి ఏర్పడతాయి. ఇవి దీర్ఘకాలికంగా ఏర్పడడం వల్ల నయం చేయడం కష్టమని ఆయుర్వేదం చెబుతుంది. అర్బుదం అనేది ప్రాణాంతకమైన కణితి లేదా క్యాన్సర్. ఇది శరీరంలోని ఏ ప్రాంతంలోనైనా కండర కణజాలం చెడిపోయినప్పుడు ఏర్పడుతుంది. ఇది గుండ్రంగా, స్థిరంగా, లోతుగా పాతుకుపోయి నెమ్మదిగా పెరుగుతుంది. దీనికి నొప్పి తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా చీము పట్టదు. దీనిలో రక్తార్బుదం, మాంసార్బుదం అని 2 రకాలు ఉంటాయి. అర్బుదం మీద ఇంకో అర్బుదం వస్తే అధ్యర్బుదం, 2 అర్బుదాలు వస్తే ద్విర్బుదం అంటారు. ఈ అర్బుదాలను నయం చేయడం చాలా కష్టం. ఈ మూడింటి మధ్య తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా శరీరంపై ఏర్పడే ఏదైనా అసాధారణ గడ్డను సరిగ్గా గుర్తించి సరైన సమయంలో వైద్యుణ్ణి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.